నగిరి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన బోసిపోయింది. ప్రజాదరణ లేక వెలవెలపోయింది. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆర్కే రోజా పైన ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి ఆర్కే రోజా అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఫేడౌట్ అయిపోయింది, ఉంది అని చెప్పుకోవడానికి ఏదో పర్యటన చేస్తున్నారు షర్మిల గారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు షర్మిల గారు మరి కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన వీరందరి కాంబినేషన్లో వాళ్ళు నూరిపోస్తున్న విషయాన్ని జగనన్న మీద చిమ్మటానికే ఈ ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అయిన తర్వాత పర్యటనలు చేయటం, జగనన్న వెనుకున్న సైనికులైన మమ్మల్ని ఆమె ఎలా మాట్లాడుతుందో అందరూ గమనిస్తున్నారు. ఇన్ని రోజులు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని అందరూ గౌరవించారు. కానీ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి మనసు క్షోభించే విధంగా, ఆత్మ క్షోభించే విధంగా ఆమె తీసుకున్న నిర్ణయాలు, అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, కాంగ్రెస్లో అభిమానులు కానీ వైఎస్ఆర్ గారి అభిమానులు కానీ ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ రాష్ట్రం ముక్కలు చెక్కలైంది. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లే రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చినా అది మరచిపోయి వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో వేయటం ఏ వైఎస్ఆర్ అభిమాని కూడా మర్చిపోలేడు. అలాగే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా దొంగ కేసులు జగనన్న మీద పెట్టి 19 నెలలు జైల్లో పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు ఎవరు కూడా మర్చిపోలేరు. సో అలాంటి కాంగ్రెస్లో షర్మిల కాదు కదా, ఎవరొచ్చినా కూడా వాళ్ళకి మాటకి విలువ ఉండదు, వాళ్ళకి విలువ ఉండదు. సో ఈరోజు కాంగ్రెస్ ఏదో గొప్పదని ఆవిడ చెప్పుకుంటుంది. మళ్ళీ మధ్యలో నేను వైఎస్ఆర్ బిడ్డ అంటారు. వైఎస్ఆర్ బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి పేరు చిరస్థాయిగా ప్రజల జీవితాల్లో నిలిచిపోవాలి అన్న విధంగా ఈరోజు వైఎస్ఆర్ ఆశయాలకు తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ప్రజల్లో ఏ విధంగా 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి కులం, మతం, పార్టీ చూడకుండా తన అధికారంలోకి వస్తే సంక్షేమ అభివృద్ధి అందిస్తానని చెప్పాడు. ఆ పాదయాత్రలో ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వర్గం వాళ్ళు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని దాన్ని దూరం చేయడానికి మేనిఫెస్టో ఇచ్చి ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిదీ కూడా ఏ విధంగా ప్రజలకి అందించారు, ప్రజల గుమ్మం వద్దకే అందించారు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేది అందరూ గమనిస్తున్నారు. కానీ ఇక్కడ షర్మిలను చూస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టి ఏ విధంగా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి వైఎస్ఆర్ గారి ఆశయాలకి తూట్లు పొడిచిందో అందరూ గమనిస్తున్నారు. అండ్ ఈరోజు ఏ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చింది, ఏ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళింది, ఎప్పుడు వాళ్ళు పరిచయం లేరే. ఇదే కాంగ్రెస్ మీ నాన్నని అవమానించారని వీధి తిరిగి పాదయాత్ర చేసి మాట్లాడింది ఇదే షర్మిల గారు కదా. మరి ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ మీద, సోనియా గాంధీ మీద ఎందుకు అంత ప్రేమ వచ్చిందో ఆవిడ చెప్పాలి. కాబట్టి ఈరోజు నిజమైన వైఎస్ఆర్ గారి బిడ్డ అంటే అది జగనన్నే. పాలకపక్షం, ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో ఏకమై రాష్ట్రానికి ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రానికి అవసరం లేకపోయినా ముక్కలు చెక్కలు చేసి ఈరోజు రాజధాని లేకుండా ఏపీని ఎలా గాలికి వదిలేసిందో కాంగ్రెస్ పార్టీ అనేది చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది. అలా రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో దూరి నీతులు చెప్తుంటే ఏమంటారు? సామెతలు గుర్తొస్తాయి. మేడం చివరిగా చెప్పాలి, ప్రధానంగా నగిరి నియోజకవర్గానికి 4 మంత్రులు ఉన్నారంటూ చురకలు వేస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు మా ఊరు కాకపోయినా ఈ మారుమూల ప్రాంతానికి సినిమాలు వదులుకొని, టీవీ షోస్ వదులుకొని నా లైఫే ఈ ప్రజలు నాకు ఈరోజు ఒక గౌరవాన్ని రాజకీయంగా కల్పించిన ఈ నగిరి ప్రజలకి అండగా ఉండాలి, సర్వీస్ చేయాలి అనుకొని ఇక్కడ నిలబడ్డాను. సో నేను ఆడబిడ్డగా నేను పడే కష్టంతో పాటు నాకు అండగా నా బ్రదర్స్, నా హస్బెండ్ ఇక్కడ ఉండి చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుటి వరకు ఒక పార్టీలో పదవి తీసుకోలేదు, ఈ రోజుటి వరకు ఒక ఆఫీస్కి వచ్చి ఏ ఆఫీసర్ని బెదిరించలేదు, ఈ రోజుటి వరకు ఏ ఒక్క కార్యకర్త, నాయకుడి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. కాబట్టి ఆవిడ ఏ ఉద్దేశంతో అనిందో పక్కన రాసిచ్చిన వెధవలు ఇచ్చిన స్క్రిప్ట్ చెప్పడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఒక ఊరికి వెళ్ళి మనం మాట్లాడినప్పుడు మన మాటకు ఒక విలువ ఉండాలి. అక్కడ జరిగిన దాని మీద ఆవిడ ఎంక్వైరీ చేసుకొని మాట్లాడాలి. ఈరోజు నేను సూటిగా షర్మిలకి ఛాలెంజ్ చేస్తున్నా.
మీరు ఏదైతే మాట్లాడారో హౌసింగ్లో మా అన్నలు దోచుకున్నారన్నారో, లీడర్స్ దగ్గర దోచుకున్నాం, ఒక్కటైనా ప్రూవ్ చేస్తే మేము రాజకీయంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని కూడా సవాల్ చేస్తున్నాం. నీలాగా నేను వైఎస్ఆర్ బిడ్డ అని వైఎస్ఆర్ పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు. నేను రోజా నా సొంత కష్టంతో, ఎవరి సపోర్ట్ లేకుండా సినిమాలో ఎదిగాను, రాజకీయాల్లో ఎదిగాను. కాబట్టి మాట్లాడే మాటకి నువ్వు ఉండే స్థానం బట్టే విలువ ఉంటుంది. నువ్వు ఉన్న స్థానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదు. ఈరోజు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసింది. అలాంటి పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఏ లబ్ధి కోసం చేస్తున్నావు అనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి నగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అభివృద్ధి జరుగుతూ ఉంది. అవన్నీ షర్మిల గారు కనిపించలేదంటారు? ఖచ్చితంగా కనిపించలేదండి. ఆవిడకి అన్నగారే కనిపించడం లేదు. అంత ప్రతి ఆడపడుచుని సొంత అక్క చెల్లెలుగా భావించే జగనన్న తన సొంత చెల్లెల్ని ఇంకెంత ప్రేమగా చూసుకుంటారో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలరు. అండ్ మొన్నటి వరకు షర్మిలమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నారో అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఆవిడ పార్టీని విలీనం చేయగానే ఎక్కడ లేని ద్వేషము, ఎక్కడ లేని విషయము చిమ్మటం అనేది ఈరోజు మనం గమనించాలి. అండ్ ఈరోజు నా నగిరి నియోజకవర్గంలో షర్మిల గారికి టైం ఉండి ఓపిక ఉంటే గత ప్రభుత్వాల్లో జరగని అభివృద్ధి సంక్షేమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగనన్న ఆశీస్సులతో ఎలా జరిగిందో చూపిస్తాను. దమ్ముంటే రమ్మని షర్మిలకి ఛాలెంజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడలేని విధంగా జరుగుతున్న అభివృద్ధిని చూసే దమ్ము ధైర్యం షర్మిలకు ఉంటే చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటున్నారు మంత్రి ఆర్కే రోజా. తన రెక్కల కష్టం పైన తన స్వశక్తితో ఎదిగిన నేను ఈరోజు మంత్రిగా నగర నియోజకవర్గంలో తన యొక్క ప్రజాసేవ చేస్తున్నానని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసుకుని అనవసర వ్యాఖ్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదంటూ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.